హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నా వీడియోస్ చూసే మీకు ఈ సామెత గుర్తొస్తో లేదో నాకు తెలీదు కానీ, నాకైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని వీడియోస్‌కైతే ఈ సామెత ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటదండి. అదేంటో వీడియో ఎండింగ్‌లో చెప్తాను చూసేయండి. సో ఇంక మా వాడికి ఇప్పుడు సూప్ తాగాలనిపిస్తుందంట. చల్లగా ఉంది కదా, వేడివేడిగా సూప్ చేయమని అన్నాడు. ఇది నేను పోయినసారి వెళ్ళినప్పుడు డీమార్ట్‌లో అయితే తీసుకున్నానండి. ఇంతకుముందు తీసుకున్నాము. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినప్పుడు. సో ఇంక బాగుంది కదండి, మొన్న వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకున్నాము. చాలా రకాలైతే ఉన్నాయండి ఈ సూప్ మిక్స్‌లో. టమోటా అయితే తీసుకుందాం అనుకున్నాము. టమోటా సూప్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా. ఫస్ట్ టైం ఇంక ఇదే బాగుంది కదా, మళ్ళీ టమోటా ఎలా ఉంటుందో ఏంటోలే అన్నట్టుగా మళ్ళీ ఇదే తీసుకున్నామండి. ఇందులో వచ్చేసి మనకి మరీ ఎక్కువ క్వాంటిటీలో ఈ సూప్ మిక్స్ అయితే ఉండదండి. 2 మెంబర్స్కి అయితే వస్తుందన్నమాట. చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. కాస్ట్ కూడా 65 రూపీస్ మాట. ఇది వచ్చేసి ఇందులో డ్రై అయిపోయిన చిన్న క్యారెట్ ముక్కలు, అలాగే స్వీట్ కార్న్, నెక్స్ట్ బఠానీ కూడా ఉంటుందండి. బఠానీ ఎంత త్వరగా ఉడికిపోద్దో, ఏదో పచ్చి బఠానీలు ఉడికించినట్టుగా. పచ్చి బఠానీ ఉడకడానికైనా కొంచెం టైం పడుద్దేమో కానీ ఇది అంతకంటే ఫాస్ట్గా ఉడికిపోద్ది. మరి దీన్ని ఎలా మిక్స్ చేస్తారో తెలియదు కానీ. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేస్తే మనకి ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుందండి ఈ మిక్స్ అంతా కూడా. లాస్ట్ టైం వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1.5 కప్ అయితే వాటర్ వేసి ఈ మిక్స్ వేసాను. కొంచెం ఎందుకో నాకు చిక్కగా అనిపించిందండి. ఈసారి వచ్చేసి 2 కప్స్ అయితే వాటర్ వేసాను, చూసారు కదా. అలాగే కొంచెం సాల్ట్ వేసాను. ఇందులో మనం ఏం వేయనవసరం లేదు, ఇందులో అన్ని మిక్స్ అయ్యే ఉంటాయండి. లాస్ట్ టైం ఎందుకో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే ఈసారి కొంచెంగా సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మిక్స్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకొని, మరుగుతున్న వాటర్లో వేసుకుని బాగా కలుపుకోవటమేనండి. ఇలా 2-3 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా సూప్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి. వీడియో స్టార్టింగ్లో నేను ఒక సామెత గురించి అయితే చెప్తాను అన్నాను కదండి. సో ఆ సామెత వచ్చేసి దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగాయి అన్నట్టుగా. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి పెడతాను కానీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోక త్వరగా పోస్ట్ చేయను కదండి. ఈ వీడియో వచ్చేసి 2025లోనండి, అంటే డిసెంబర్ నవంబర్లోనో కానీ మనకి తుఫాన్ అని చెప్పారు కదా, ఆ టైంలో చలి చాలా ఎక్కువగా ఉండి వర్షం కూడా పడింది కదండి. అప్పుడు షూట్ చేసిన వీడియో, ఆ రోజైతే షూట్ చేశాను. అప్పటి నుంచి కూడా వీడియో అయితే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో చూసారు కదా, సూప్ అయితే రెడీ అయిపోయింది. మా అబ్బాయి ఇందులోకి మంచూరియా అయితే తెచ్చుకున్నాడండి, వెజ్ మంచూరియా. కార్తీక మాసం అనుకుంటానే అన్వి తిన్నాం కదా. సో చూసారు కదా, సూప్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగాని పొగలు వచ్చేస్తుంది. ఆ రోజు వర్షానికి, ఆ చల్లదనానికి ఈ సూప్ తాగుతుంటే భలే అనిపించింది మంచూరియా తింటూ. అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనేసి నేను ఆ సామెత అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ అలాగే ఉంటాయిలేండి. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.